స్వీట్ హార్ట్. ఈ మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ అండ్ లైక్ అనేది చేసేసుకోండి. అండ్ ఈ మూవీ అయితే ఒక రిలేషన్షిప్ అండ్ అలా ఆ సీన్స్, లవ్ అండ్ ఇలాంటి సీన్స్ అయితే ఎక్కువగా ఉంటాయి ఈ మూవీలో. ఇలాంటి మూవీ అనమాట. అండ్ ఈ మూవీ అయితే స్క్రీన్ ప్లే పరంగా బాగానే ఉంది. అండ్ కొద్దిగా సరి చూసుకుంటే బెటర్గా ఉండేదేమో. అండ్ ఈ మూవీ అయితే కొంచెం లోతుగా ఆలోచించడానికి ప్రయత్నిస్తే బాగుండేది. అండ్ కొన్ని సీన్స్ కానీ అలా అనమాట. అండ్ అది ఎలా బయటపడుతుందో చెప్పడం కానీ కొద్దిగా ఎక్కువగా చూసుకొని ఉంటే బాగుండేది. అండ్ మన పాత మూవీస్ లాగా కొన్ని సీన్స్ అయితే మనకైతే గుర్తుకొస్తాయి కొన్ని సీన్స్ చూస్తుంటే. అండ్ ఈ మూవీ అయితే తన రిలేషన్షిప్తోనే స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ మూవీలో అనేక సీన్స్ ఏ మాదిరిగానే ఉంటుంది. అండ్ లవర్ని గుర్తుకు తెచ్చే కొన్ని సీన్స్ ఉంటాయి ఈ మూవీలో. దానికి చిన్న అయితే ఉంటుంది, చిన్న పాత్రలుగా అయితే ఉంటుంది అనమాట. అండ్ ఈ స్టోరీ చాలా సాంప్రదాయకంగా ఉంటుంది. ఆమె విడిపోయిన తర్వాత తనైతే ప్రెగ్నెంట్ అని చెప్పేస్తుంది. అండ్ తన బిడ్డను వాస్తు తన ఇచ్చేస్తాను అని అంటుంది. అండ్ వారు ఈ మూవీ తర్వాత ఏమవుతుందనే స్టోరీ అనమాట. అండ్ ఈ మూవీలో పేరెంట్స్ నిర్లక్ష్యం యొక్క అది తెలియజేయడానికి కానీ అలా అయితే ఉంటుంది. అండ్ మరోవైపు మనం అప్పుడప్పుడు విషయం కొన్ని సీన్స్ కానీ అంతగా ఏమీ బాగా చేయమంటూ మనకు టచ్ అయ్యేలాగా అయితే ఉండవు అనమాట. అండ్ అక్కడక్కడ మిస్టేక్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అండ్ స్క్రీన్ ప్లే కూడా కొద్దిగా బాగానే ఉంది, బట్ కొద్దిగా చూసుకుని ఉంటే సరిపోతుండేదేమో. అండ్ ఈ మూవీ స్క్రీన్ ప్లే కొద్దిగా బాగానే ఉంది, బట్ సాంగ్స్ అంటారా, సాంగ్స్ అంతగా ఏమీ నాకైతే ఎక్కలేదు. అండ్ టోటల్గా ఈ మూవీ అంతగా నాకైతే నచ్చలేదు గైస్. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.6. అండ్ ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది